కాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని 17వ వార్డ్ టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి అన్నారు. టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మితో మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మిని మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మైలవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా నాకు సీట్ ఇస్తే విజయం సాధించి చంద్రబాబుకి కానుకిస్తానని, లేదంటే ఇండిపెండెంట్ గా నైనా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో 40 గ్రామాలలో నా సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉందని, అలానే నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సానుభూతి పరులు ఉన్నారని, వారి ప్రోత్సాహంతోనే ప్రగల్భంతోనే పోటీకి దిగుతున్నానని, వారే నాకు ధైర్యమని మరొకసారి ధీమాని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి గెలిచి కానుగా ఇస్తానని ముప్పసాని భూలక్ష్మి గారు అనేక పర్యాయాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇంతకీ వారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటో, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే భూలక్ష్మి గారు. నమస్తే అండి మేడం, మీరు అనేక పర్యాయాలు మైలవరం కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీకు ఛాన్స్ ఇస్తే కానుక ఇస్తానని అన్నారు. అసలు మీ ధైర్యం ఏంటి మేడం? మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? సూటిగా. డబ్బుగా ప్రాధాన్యత కల్పించడం అనేది కరెక్ట్ కాదండి. డబ్బు ప్రాధాన్యత కాదు ఇక్కడ. మరి మీ ధైర్యం ఏంటి మేడం? ధైర్యం అంటే ఒక బీసీకి వచ్చేటప్పటికి మనకి 1,40,000 సుమారు 1,30,000 నుంచి 1,30,000 వరకు ఓట్లు ఉన్నాయి. అందులో మా కమ్యూనిటీకి వచ్చేటప్పటికి సుమారుగా 25 నుంచి 30 వరకు ఉన్నాయి. ఆ ధైర్యంతో నేను ముందుకు అడిగేశాను. పక్కన ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా మా కమ్యూనిటీకి ఇచ్చారు. ఆయన ఏం ఆలోచించి ఇచ్చారు అనేది పక్కన పెడితే, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని ఆలోచించి మాకు సీట్ ఇస్తారని నమ్మకంతో మేమున్నాము. మా కమ్యూనిటీకి వచ్చి ఇస్తే గెలిచి కానుకగా ఇవ్వాలని కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, గెలిచి కానుకగా ఇస్తా. మీరు ఇప్పటి వరకు కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్గా గెలిచారు. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? నా వార్డులో నేను చేసినవి ఉన్నాయండి. కావాలంటే నా వార్డు ప్రజలను అడగండి. అలాగే నాకు నియోజకవర్గ స్థాయిలో కూడా నేను పుట్టినిల్లు ముందుగా నేను అక్కడ ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి అక్కడే స్టార్ట్ చేశాను. 2 లక్షలు పెట్టి కూడా ఆక్సిజన్ మిషన్ ఒక పేదలకి అక్కడ ఒక హాస్పిటల్ కట్టారు. ఆ హాస్పిటల్లో కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా మీ టైం బాగుంది, చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ ఇస్తే మీరు మైలవరం నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కొండపల్లి మున్సిపాలిటీలో 17వ వార్డులో నా సాయశక్తిగా నాకు చేయగలిగినంత వరకు నేను ఏదైతే చేయగలిగానో, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా చేయాలని కోరిక బాగా ఉంది. ప్రజలకి ఎప్పుడూ అండగా ఉండాలని, స్థానిక ఎమ్మెల్యే అయితే ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో నేను ముందుకు అడిగేస్తున్నాను. విన్నారు కదా, మరి డివిజన్ కౌన్సిలర్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, నియోజకవర్గ స్థాయిలో కూడా 1-2 పనులు చేశానని, మరి సీట్ అనేది నాకే కేటాయించడం జరిగితే ఖచ్చితంగా విజయం సాధించి బాబు గారికి కానుక ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మరి ముప్పసాని భూలక్ష్మి గారు అంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ